ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు బిగిస్తున్న ఉచ్చు. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కేసీఆర్లో అదే గొప్ప గుణం. ఆయన ఎక్కడ ఫైర్ అవ్వాలో బాగా తెలిసిన వారు. అప్పుడే ఆయన నిప్పు కణికలాగా కనిపిస్తారు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఆనాడు కేసీఆర్ని టచ్ చేయడానికి కూడా జాతీయ నాయకత్వాలు సైతం జడిసి దూరంగా పరిస్థితి ఉండేది. అలా ఉద్యమానికి కొన్నేళ్ల పాటు గడిచిన చివరికి విజయాన్ని ముద్దాడి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ది. ఆ మీదట 2 సార్లు సీఎంగా పనిచేసి తనదైన శైలిలో పాలన చేశారు. ఆయన మీడియా ముందుకు వస్తే చాలు చెడుగుడు ఆడేవారు. ప్రత్యర్థుల మీద ఆయన మాటలతో శర సంధానమే చేసేవారు. కేసీఆర్ని తట్టుకోవడం కష్టమైన భావన కూడా అయితే అంతటా ఉండేది. అదేవిధంగా అసెంబ్లీలో అయితే కేసీఆర్ ప్రసంగం చేస్తే ఇక విపక్షాలు ఎవరు ఉన్నా మళ్ళీ మాట్లాడనీయకుండా చేసేవారు. ఆయన రాజకీయం అలాంటిది. అటువంటి కేసీఆర్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఆయన ఏడాది కాలంలో ఒకేసారి అసెంబ్లీకి వచ్చారు. ఇక ఆయన జనంలోకి తొందరలో వస్తారని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తుంటే ఆయన రెస్ట్ తీసుకోవడానికి అమెరికా వెళ్తారా అని 2 నెలల పాటు అక్కడే ఉంటారని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కేటీఆర్ మీద కేసులు పడ్డాయి. ఒకవైపు ఏసీబీ కేసు ఫైల్ చేస్తే మరోవైపు ఈడీ కేసు ఫైల్ చేసింది. ఈ 2 కేసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అని అంటున్నారు. అయితే ఈడీ కేసు అంటే కవితను గతంలో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో నెలల పాటు ఉంచారు. మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందా అన్న చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేతగా దానికి సంబంధించి తండ్రిగా కేసీఆర్ అయితే ఎక్కడ రియాక్ట్ కాలేదు. కేసులు నమోదై 2-3 రోజులు అయింది. కేసీఆర్ నుంచి స్టేట్మెంట్ ఒక చిన్నది కూడా రాలేదు. మరి ఎందుకు ఈ మౌనం, దీని వెనుక ఏమిటి వ్యూహం అనేది చర్చానీయాంశంగా ఉంది. కేసీఆర్ మౌనం ఎప్పుడు తుఫాను ముందు నిశ్శబ్దంగా వాతావరణం అంతా అంటారు కనుక ఆయన మౌన ముద్ర దాలిస్తే ఏదో యాక్షన్ ప్లాన్ దాని వెనుక ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే కేసీఆర్ గతంలో తన కుమార్తెను అరెస్ట్ చేసినప్పుడు మీడియా ముందుకు రాలేదు, తెర వెనకే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన ఏ రకంగా ఆలోచించారో, ఏ విధమైన ప్రయత్నాలు చేశారో ఎవరికి తెలియదు.